త్వరలోనే తులం బంగారం లక్షల్లోపుకి రాబోతోందని చెప్పేసి ఎప్పుడో చెప్తున్నారు. అది ఎప్పటినుంచి ఏంటి అనేది ఒక వివరాలైతే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే తులం బంగారం 10 గ్రాముల తులం బంగారం కూడా రూ. 1,00,000 లోపుకి వచ్చేస్తుందని చెప్తున్నారు. బంగారం అంటే ఇష్టపడని వారికి పండగ లాంటి అంచనాన్ని నిపుణులు వెలువరించారు. ఇష్టపడే వారికి ఇప్పుడు 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,50,000 పైగా ఉండగా ఇది 1,00,000 లోపుకి రావచ్చు అని చెప్పేసి అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం, ఔన్స్ అంటే కనుక 31 గ్రాముల 31.10 గ్రాముల కింద లెక్కేస్తారు అంతర్జాతీయంగా ఔన్స్ని అయితే కనుక. ప్రస్తుతం ఔన్స్ బంగారం $5,000 వద్ద కదలాడుతుండగా అది త్వరలోనే $3,000 దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా కనుక అమెరికా డాలర్లలో వాణిజ్య వ్యాపారాన్ని పునఃప్రారంభించినప్పుడు ఇది జరుగుతుందని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా దేశంలో గత ఏడాది బంగారం, వెండి ధరలు శరవేగంగా దూసుకువెళ్లాయి. ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70% పైగా పెరిగిపోయింది. గత నెలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,80,000కు మించి గరిష్ట స్థాయిని తాకిన ప్రస్తుతం 1,59,000 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $5,600 అప్పట్లో $5,600 వెళ్ళిపోయినా ఇప్పుడు మళ్ళీ $600 తగ్గి 5,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడంతో అందరూ కూడా సురక్షితమని భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులు పెట్టడమే ధరల వృద్ధికి కారణమంటున్నారు. ఆ రెండు దేశాల మధ్య శాంతి చేకూర్చాలని, ఇప్పుడు రానున్న జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఉన్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన సంప్రదింపులు జరిపారు. రష్యా చమురు కొనకుండా భారత్తో సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించడంతో రష్యా కూడా దారికొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు పునరుద్ధరించుకునేందుకు, అమెరికా డాలర్లలో వ్యాపారం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తా ఏజెన్సీ బ్లూంబర్గ్ అయితే తెలిపింది. సో రష్యా ఇప్పుడు తిరిగి మళ్ళీ డాలర్లోనే బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతోంది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీలు తేవాలని బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఈ దేశాలన్నీ కలిపి కొత్త కరెన్సీ బ్రిక్స్ అని చెప్పేసి ఈ బ్రిక్స్ దేశాలన్నీ కొత్త కరెన్సీ తీసుకురావాలనుకున్నాయి. అలా అనుకున్న ఈ దేశాలకు ఎదురు దెబ్బే రష్యా కనుక అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్లను డాలర్లో కనుక నిర్వహిస్తే అమెరికా కరెన్సీకి మళ్ళీ సేమ్ ఊపు వస్తుంది. పసిడిపై పెట్టుబడులు మళ్ళీ డాలర్కి చేరతాయి. అప్పుడు కేంద్ర బ్యాంకులన్నీ బంగారం కొనడం ఆపేస్తాయి. ఇప్పటికే రష్యా ఆ దిశగా అడుగులు వేస్తోందని అయితే కనుక చెప్తూ ఉన్నారు. ఇక అంతర్జాతీయ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయని అంచనా. బ్రిక్స్ దేశాలతో అనుబంధం ఉన్న దేశాల నుంచే అంతర్జాతీయ పసిడి ఉత్పత్తిలో 50% వాటా ఉంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నా అతి తక్కువగా మాత్రమే అమ్ముతున్నాయి. ధరలు పెరిగేందుకు ఇది కూడా కారణమైంది. అంటే బంగారం ఉన్నప్పటికీ తక్కువగా అమ్ముతున్నాయి, ఉన్న బంగారానికి రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ డాలర్ కనుక మద్దతు పెరిగితే అమెరికా బాండ్ల గిరాకీ వస్తుంది. అందువల్ల బంగారంపై పెట్టుబడులు ఉపసంహరిస్తారు. అందరూ కూడా పెట్టుబడి పెట్టడం మానేస్తారు. ఆల్రెడీ పెట్టినవి కూడా తీసేస్తారు. అందరూ అమ్మేయడం మొదలు పెడితే ఔన్స్ ధర అప్పుడు 2027 ఆఖరికి $3,000 దిగి రావచ్చని సెబీ నమోదిత మార్కెట్ నిపుణులు అనుజ్ గుప్తా, అమిత్ గోయల్ వంటి వారు పేర్కొంటున్నారు. ఇదే కనుక జరిగితే 10 గ్రాముల మేలిం బంగారం ధర 90,000 నుంచి $1,00,000 వద్ద స్థిరపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఒక అంచనాకి మాత్రమే. పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకవేళ ఈ త్వరగా కూడా జరగవచ్చు, లేదా లేట్ కూడా అవ్వచ్చు. ఇది ఒక అవగాహనకు మాత్రమే.